మిత్రులందరికీ నమస్కారం. వెయిట్ జస్ట్ ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళండి. మన ప్రజాపాలన ఏ విధంగా ఉందో చూపెడతాను. ప్రజాపాలనలో నిర్బంధం, కోవిడ్ వారియర్స్ని ఈడ్చివేసిన పోలీసులు, నియామకాల్లో 20% వెయిటేజీకి గత సర్కారు హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియంకు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరకు వెళ్ళకముందే అడ్డుకొని అరెస్ట్. 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం అవమానించి పంపించిన ఆరోగ్య మంత్రి. చూశారు కదా ఆడబిడ్డలకు ఎటువంటి గౌరవాలను ఇస్తున్నాడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆడబిడ్డలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఏదైతే కోవిడ్లో ఉన్నప్పుడు వారు కష్టపడి చేశారో వారికి 20% వెయిటేజ్ పెంచుతా అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయిన ఇస్తుందేమోనని వెళ్తే అవమానించి పంపిస్తున్నారు, అరెస్ట్ చేసి పంపిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళైతే. ఒకసారి చూడండి, మీకు చూపెడతాను. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిని కలిసి తమ గోడును చెప్పుకుందామని వచ్చిన కోవిడ్ వారియర్స్ని పోలీసులు ఈడ్చుకెళ్లారు. కరోనా సమయంలో ప్రభుత్వ సిబ్బంది సరిపోకపోవడంతో అప్పటి ప్రభుత్వం కొందరిని అప్పటికప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిని నియమించింది. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించినందుకు గాను స్టాఫ్ నర్సులు పొందిన భర్తీలో వారికి 20% వెయిటేజ్ ఇస్తామని అప్పటికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం రోజున ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇస్తున్నారని తెలిసి బాధితులంతా అక్కడకు వచ్చారు. సీఎంను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించారు. నియామకాల్లో 20% వెయిటేజే ఇవ్వాలని ప్లకార్డులతో నర్సులు నిరసన వ్యక్తం చేశారు. స్టేడియంలో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి కొట్టుకుంటూ మరి వెళ్ళి తీసుకుని వెళ్ళారు. ఆ విజువల్ ఒకసారి చూపెడతాను. అరే రేవంత్ రెడ్డి గారు అయితే నా ప్రభుత్వం బంగారు ప్రభుత్వము, నాది మొత్తం స్వేచ్ఛ మామూలుగా ఉండదు, మొత్తం గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రము నేను పొడిగిచ్చేసాను, మొత్తం దున్నేశాను ఏలేశానని ఆడబిడ్డల్లోని గోసలు పుచ్చుకుంటున్నాడు మన రేవంత్ రెడ్డి. ఆ ముచ్చండి ఒకసారి మీకు చూపెడతాను. ఇక ఒకసారి విని చూడండి ఏ విధంగా చేశాడు మన రేవంత్ రెడ్డి. మిత్రులారా చూశారు కదా, కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరిని సేవాభావంతో వారందరికీ సేవలు చేసి కరోనాని పూర్తి స్థాయిలో నివారించి ఇంత ముందుకు సాగినప్పటికీ వారికి గత ప్రభుత్వమే వెయిటేజ్ పెంచుతారని 20% వెయిటేజ్ పెంచుతారని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిపోవడంతో అక్కడ వారిని వెళ్లకుండానే పోలీసులందరూ గుంజుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మిత్రులారా మీరు ఒకటి గమనించండి, ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ మీరే చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా, లేకుంటే టెర్రరిస్ట్ లెక్క తరలిస్తూ ఉంటే ఈ రేవంత్ సర్కార్ అక్కడే ఉండి దగ్గర ఉండి అరెస్ట్ చేస్తుంది. చూడండి మీరు, ప్రజాపాలన అంటే ఇది. ప్రజాపాలన అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని తొక్కి పెట్టడమే ప్రజాపాలన. ఎవరైతే వెయిటేజ్ పెంచమని కోరుతారో అలాంటి వారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడమే ప్రజాపాలన. లేడీస్ పరంగా అయితే నానా అరచకాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. వారైతే ప్రజల్ని వేధించి వారిని కస్టడీకి తరలించడము, వారిని పోలీస్ స్టేషన్లో వేయించి మరి కుమ్మిస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. లేడీస్ అని చూస్తలేరు, మగవాళ్ళని చూస్తలేరు, చిన్న పిల్లల్ని చూస్తలేరు. కానీ ఎక్కడ జరిగితే రౌడీ రాజ్యం లాగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చిన గొప్ప అనుచిత వర్గాల వల్ల. ఇవి ఒక లేడీస్ని ఇంత దారుణంగా పోలీసులు గుంజి మరి ఎక్కాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ సర్కార్కి. మీరే చెప్పండి, ఏది ప్రజాపాలన? ఇది ప్రజాపాలన, ఇది రౌడీల పాలన, దౌర్జన్యాల పాలన. ప్రజలు దీని గురించి ఫోకస్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని అయితే పూర్తి స్థాయిలో వారిపైన స్పందించి ఏదైతే గత ప్రభుత్వం వారికి 20% వెయిటేజ్ ఇస్తా అని చెప్పిందో అది పూర్తి స్థాయిలో అమలు చేయడం శాత కానప్పుడు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? వారిని ఈడ్చుకెళ్ళే అధికారం ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు మీకు అధికారంలో వచ్చినప్పటికీ కళ్ళు నెత్తికెక్కేసాయా, లేకపోతే కళ్ళు బయలు గమ్మినా? లేడీస్లను చూడకుండా గుంజుకుపోయి తీసుకుపోతున్నారంటే ప్రభుత్వం చూడండి ఎంత దౌర్జన్యానికి పాల్పడిందో. మీరే చూడండి ఇక.